హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ టీజర్ అయితే చూసినా. ఇప్పుడు మనం ఆ టీజర్ గురించి మాట్లాడుకుందాం. బ్యాడ్ బాయ్ కార్తిక్ టీజర్ ఎలా ఉంది? వెరీ వెరీ బ్యాడ్. ఫస్ట్ టీజర్లో ఏమన్నా కథ ఉందో మాట్లాడుకుందాం. బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ టీజర్లో స్టోరీ నాకైతే ఏం అర్థం కాలేదు. క్యారెక్టర్స్ కనిపించుకుంటూ పోయినాయి. ఆ టీజర్లో నాకు కొంచెం హైలైట్ అనిపించింది ఏంటంటే వెన్నెల కిషోర్ ఎంట్రీ. ఈ టీజర్ లో వెన్నెల కిషోర్ ఎంట్రీ ఒకటి తీసేస్తే నాకు అసలు పెద్దగా ఏం ఎక్కలేదు. స్టోరీ అసలు ఏం అర్థం కాలే ఈ టీజర్ ను చూస్తే. తర్వాత ఈ టీజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హారిస్ జయరాజ్ చేసిండు. సో ఎట్లుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎట్లుంది నాకైతే ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ అక్కడికే వస్తున్నా. మనం ఈ టీజర్ గురించి కొంచెం టెక్నికల్ గా మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం ఒక టీజర్ ని కట్ చేసినప్పుడు అందులో ఎంతవరకు స్టోరీ చెప్పాలి, చెప్పన్నా చెప్పొద్దా అనేది మనం డిసైడ్ కావాలి. మరి వీళ్ళైతే ఈ టీజర్లో వాళ్ళ సినిమాలో కొన్ని షార్ట్స్ని, కొన్ని క్యారెక్టర్లకు సంబంధించిన కొన్ని క్లిప్స్ని అయితే వేసిర్రు. కానీ స్టోరీ ఏమన్నా అర్థమవుతుందంటే అర్థం కాలే. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హారిస్ జయరాజ్ గారు చేసిర్రు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుడ్ అంతే. తర్వాత రెండు విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. టీజర్కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సింక్ అయిందో లేదో పక్క పెడితే సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. మధ్యలో కొన్ని టెక్స్ట్లు వేసిర్రు, ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిర్రు. ఓకే, టెక్స్ట్ వరకు ఓకే, వాళ్ళ టెక్నీషియన్ల క్రెడిట్స్ వేసిర్రు. కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి, అవి సింక్ లేకుండా ఈ టీజర్ లో యాడ్ చేసిర్రు. అవి ఎట్లున్నాయంటే చాలా ఇబ్బెట్టుగా నాన్ సింక్ లో ఉన్నాయి. మనం అసలు ఒక మూవీ టీజర్ నే చూస్తున్నామా అన్న డౌట్ అయితే నాకు వచ్చింది. టీజర్ క్రెడిట్స్ లో ఎడిటర్ ఎవరంటే కోటగిరి వెంకటేశ్వరరావు గారు అని ఉంది. మరి ఆయన ఏ విధంగా కట్ చేసిండో నాకైతే అర్థం కాలే. మరి ఈ టీజర్ ను అప్రూవ్ చేసిన డైరెక్టర్ అతను ఏ విధంగా ఈ టీజర్ ను అప్రూవ్ చేసిండో నాకైతే అసలే అర్థం కాలే. ముఖ్యంగా ఈ టీజర్ కి సింక్ లేని సౌండ్ ఎఫెక్ట్స్ ని మిక్స్ చేసిన ఆ సౌండ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పర్సన్ ఎవరో గానీ అతను ఒకసారి చూసుకోవాలి. టీజర్ రిలీజ్ అయ్యే ముందు సింక్ అవుతుందా లేదా. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని డామినేట్ చేసేటట్టు సౌండ్ ఎఫెక్ట్స్. మనం సింపుల్ గా మాట్లాడుకున్నట్లయితే డైలాగ్స్ ని డామినేట్ చేసేటట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని డామినేట్ చేసేటట్టు సౌండ్ ఎఫెక్ట్స్. కొంచెం స్పేస్ ఉండాలి. సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కడ రావాలి, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి, డైలాగ్స్ ఎక్కడ రావాలి, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. సో కొంచెం ఆలోచించి సౌండ్ని 1-4 సార్లు చెక్ చేసుకోవాలి. టీజర్ అంటే విజువల్ మాత్రమే కాదు. టీజర్ అయినా, ట్రైలర్ అయినా, సినిమా అయినా విజువల్ మాత్రమే కాదు, ఆడియో కూడా. ఒకవేళ వీడియో మంచిగా ఉండి, విజువల్స్ మంచిగా ఉండి, ఆడియో కనుక క్లమ్జీ ఉంటే అది ఎవరు చూడలేరు, ఎవరు ఎంజాయ్ చేయలేరు అన్నమాట. సో ఎవరికైనా ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే బ్యాడ్ బాయ్ కార్తిక్ టీజర్ ను చూడుర్రి. మీరు ఎలా ఎడిట్ చేయనో కాదు, ఎలా ఎడిట్ చేయకూడదో అర్థమవుతుంది. ముఖ్యంగా సౌండ్ మిక్సింగ్ కి సంబంధించి మీకు బ్యాడ్ బాయ్ కార్తిక్ అనేది ఒక మంచి సిలబస్ అవుతుంది. ఇదైతే నేను మీకు చెప్పదలుచుకున్నా. అదన్నమాట. ఏమీ అర్థం కాని టీజర్ బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ టీజర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.